నేను నా లైఫ్ లో ఫస్ట్ కాపీరైట్ స్ట్రైక్ ఈ రోజు ఎక్స్పీరియన్స్ చేశాను. ఆ కాపీరైట్ స్ట్రైక్ అయితే మీరు అనుకున్నట్టుగానే మీరే గెలిచారు. కన్నప్ప మూవీ రివ్యూ వ్లాగ్ అయితే వచ్చింది కాపీరైట్ స్ట్రైక్. సో ఆ రోజు చాలా మంది కామెంట్ పెట్టారు. బట్ మేము మాక్సిమం మూవీ క్లిప్స్ అన్ని ఎక్కువ వాడలేదు. యూజ్డ్ వెరీ లెస్ క్లిప్స్. ట్రైలర్ లో ఉన్న క్లిప్స్ చాలా వరకు యూజ్ చేసాము. దాంతో పాటు ఒక మూన్ షాట్ అండ్ ఆ తర్వాత వేరే షార్ట్స్ అనుకుంటా మేము యూజ్ చేసినాయి. నేనైతే మంచు విష్ణు అన్నకు మంచి రివ్యూనే ఇచ్చిన. బట్ ఇట్స్ నాట్ అబౌట్ గుడ్ ఆర్ బ్యాడ్ రివ్యూ. మేము దాంట్లో పార్ట్ వాడిన దాన్ని బట్టి స్ట్రైక్ వచ్చింది. మీరు ఈ స్ట్రైక్ చూసుకున్నట్టయితే లాస్ట్ లో డ్యూరేషన్ చూపిస్తున్నారు చూడండి, 9 seconds టు డైరెక్ట్ 6 minutes స్ట్రైక్ ఆర్ ఎల్స్ మేము ఇన్ఫరెన్స్ చేసినట్టు వచ్చింది. మాక్సిమం అదంతా ఎక్కడో తెలుసా, మనం అంతా వైబ్ అయ్యి ఆనందంగా ఎంజాయ్ చేసాం కదా మూవీ థియేటర్ లో, అందరితో శివయ్య అని అర్పించాము. ఆ క్లిప్ ఇంకా వేరే క్లిప్స్ ఉన్నాయి అనమాట. అక్కడ బాణం దగ్గర తీసిన షాట్ అండ్ అవన్నీ నాకు చాలా మంచి ఎక్స్పీరియన్సెస్. నేను 250 రూపాయలు వర్త్ ఆఫ్ మూవీ ఎంజాయ్ చేసింది ఇది ఒకటే. బట్ మనకైతే కాపీరైట్ స్ట్రైక్ అయితే వచ్చింది. ఇది నా ఛానల్ ఎలా ఇంపాక్ట్ చేస్తుందో నాకు తెలియదు. యా, యూ గైస్ వాన్. నాకైతే పక్కా స్ట్రైక్ అయితే పడిద్దని మీరు గెస్ట్ చేసినట్టే పడింది. అండ్ నేను కూడా నేర్చుకున్నాను. నెక్స్ట్ టైం నుంచి మూవీ అటు సైడ్ రియాక్షన్ కాకుండా నా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ క్యాప్చర్ చేసుకొని మన సైడ్ క్యాప్చర్ చేసుకోవడానికి ఎక్కువ ట్రై చేద్దాం సినిమా థియేటర్ లో ఒకవేళ ఉంటే. ఏమో నాలో చాలా నెగిటివ్ థాట్స్ వచ్చినాయి అండ్ చాలా పాజిటివ్ థాట్స్ వచ్చినాయి. ఇంకమ్మా మనం మంచి రివ్యూ ఇచ్చినాము, మనల్ని చూసి ఇంకో నలుగురైనా 10 మంది అన్న సినిమాకి వెళ్ళి ఉంటారు, వీళ్ళు మనకే కాపీరైట్ వేయాలా, లేదంటే మొత్తం పైరసీ వెబ్సైట్లు ఉన్నాయి, వాళ్ళని వీళ్ళేం పేక లేక మనల్ని ఏదో చిన్న యూట్యూబ్ రివ్యూ వీడియో పెట్టుకుంటే మన మీద ఎందుకు, ఇది ఆ థాట్స్ అన్ని కూడా వచ్చినాయి అనమాట. బట్ ఫైనల్లీ వాళ్ళ సైడ్ ఆలోచించా, నా సైడ్ కూడా ఆలోచించుకున్నా. తెలిసిందే కదా స్వార్థం మన సైడ్ ఉంటుంది. బట్ స్టిల్ నేనైతే మెయిల్ అయితే పెట్టా, అరే స్వామి నేను మంచిగానే చెప్పినాను రా, మంచిగానే యూటిలైజ్ చేసుకున్నా ఫేర్ పాలసీలో, ఒకవేళ తీసేయాలనుకుంటే తీసేమావా, నేను వీడియో డిలీట్ చేసేస్తాను, ఇదే నా ఫుల్ టైం కెరియర్, సో నాకు నా ఛానల్ ఇంపాక్ట్ అవటం ఇష్టం లేదు, ప్లీజ్ హెల్ప్ మీ అని చెప్పి మెయిల్ పెట్టాను. ఈ ఏదైతే బ్లాక్ ఎక్స్ అనే కంపెనీ అయితే ఉందో వాళ్ళకి. చూద్దాం ఏం రిప్లై వచ్చిద్దో. ఐ విల్ అప్డేట్ యూ గైస్ ఏమన్నా రిప్లై వస్తే. ఎస్, యాజ్ ఎ యూట్యూబర్ 4 ఛానల్స్ రన్ చేశాను అండ్ చాలా ప్లాట్ఫామ్స్ లో కంటెంట్ పోస్ట్ చేశాను. విత్ ఇన్ 7 or 6 years ఆఫ్ కంటెంట్ క్రియేషన్ ఒక్క కాపీరైట్ స్ట్రైక్ కూడా ఎక్స్పీరియన్స్ చేయలేదు. టుడే పొద్దున్న మార్నింగ్ ఐ ఎక్స్పీరియన్స్డ్ మై ఫస్ట్ కాపీరైట్ స్ట్రైక్. సో యా, ప్లీజ్ సింపతి చూపించకండి. చూద్దాం, మనకంతా మంచి జరగాలని కోరుకుంటున్నా. జై శ్రీరామ్, జై హనుమాన్. మీరు ఏమనుకుంటున్నారు కింద కామెంట్లో కామెంట్ చేయండి. అండ్ కుదిరితే ఒక లైక్ చేయండి మామ.